ఉత్తర దక్షిణ భారతదేశ సంప్రదాయాల ప్రకారం కొండగట్టులో 2 సార్లు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. గత నెలలో చిన్న జయంతి వేడుకలు జరగగా ఇవాళ స్వామివారి పెద్ద జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఎందుకు స్వామివారికి 2 జన్మదినోత్సవాలు జరుపుతారు? ఆంజనేయ స్వామిని ఇక్కడి భక్తులు అంజన్న అని ఎందుకు పిలుస్తారు? ఇలాంటి విషయాల గురించి ఆలయ స్థానాచార్యులు కపిన్దర్ శర్మతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కొండగట్టు పవిత్ర పుణ్యక్షేత్రం. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి 2 జయంతులు ఏటా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని దర్శించుకుంటున్నారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు స్థానిక స్థానాచార్యులు కపిన్దర్ గారు ఉన్నారు. స్వామి, ముఖ్యంగా కొండగట్టు క్షేత్ర మహిమైంది, ఈ స్థల పురాణమైంది. ఈ క్షేత్రంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారు 2 ముఖాలతో ఉంటాడు. నారసింహస్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామివారికి భాగభుజాల్లో శంఖము చక్రము, వక్షస్థలములో రాముడు సీత స్వయంభూ వెలిసినటువంటి క్షేత్రం. గత 600-700 సంవత్సరాల నుంచి కూడా అనాదిగా చాత్తాద శ్రీ వైష్ణవ ఆచారాన్ని అనుసరించి వంశపారంపర్యంగా మేము మా కుటుంబాల వారు 4 కుటుంబాల వారు ఇక్కడ స్వామి సేవ చేస్తూ ఉన్నాం. అలాంటి ఈ క్షేత్రంలో స్వామివారికి 2 జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి చైత్ర శుద్ధ పౌర్ణమి, దీనిని చిన్న హనుమాన్ జయంతి ఉత్సవం అని అంటారు. ఈరోజు జరిగేటువంటి ఉత్సవాన్ని పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం అని అంటారు. వాస్తవానికి ఇదే చాలా ప్రధానమైనటువంటి ఉత్సవం. అందుకొరకే రాత్రి నుండి కూడా వర్షాన్ని లెక్క చేయకుండా లక్షలాది మంది దీక్షాస్వాములు కూడా కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేస్తున్నారు. ఈ మాల విరమణలకు కూడా దాదాపుగా ఒక 200 మంది చత్తాద శ్రీ వైష్ణవ అర్చక స్వాములను పిలిపించి వారి శ్రీహస్తాలతో మాల విరమణ చేయడం జరుగుతుంది. ఈ భక్తుల యొక్క రద్దీ దాదాపుగా రేపు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని మేము అంచనా వేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఉదయం 3 గంటలకే మూలమూర్తికి సుప్రభాత సేవ చెప్పుకొని స్వామివారికి ఆరాధన, ఫలపంచామృత అభిషేకము, భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క శేషవస్త్రాలు సమర్పణ చేశాం. 108 కిలోల రకరకాల పళ్ళతో ప్రత్యేకించి అలంకారం చేయడం జరిగింది. తర్వాత సహస్రనామార్చన ఇత్యాది కార్యక్రమాలు మూలమూర్తికి ముగించుకున్నాం. ఇప్పుడు యాగశాలలో ఉన్నాం ప్రస్తుతం. ఈ యాగశాలలో కూడా ఉదయం 7:30కే చండీ యాగం ప్రారంభమైపోయింది. ఆంజనేయ స్వామివారి యొక్క ఉపాలయంలో ఉండేటువంటి అమ్మవారి పురస్కరించుకొని ఈరోజు చండీ యాగం చేస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ రామాయణ హవనము, సుందరాకాండ హవనము, మూలమూర్తి హవనాలు జరుగుతున్నాయి. తర్వాతగా ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి శ్రవణ తిరుమంజనం, ఊయల్ సేవ, సాయంకాలం కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ, గరుడ వాహన సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చెప్పండి, మనకు ఏ దేవుడికైనా మనిషికైనా ఒకటే జయంతి ఉంటుంది, కానీ ఎందుకు ఈ స్వామివారికి 2 జయంతులు, రెండింటికి తేడా అయింది? చైత్ర శుద్ధ పౌర్ణమిని హనుమత్ విజయోత్సవం అంటారు. దీనిని ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతిగా పిలుస్తారు. ఈ రోజటి జయంతిని పెద్ద హనుమత్ జయంతి అంటారు. పరాశర సంహితను అనుసరించి ఆంజనేయ స్వామివారు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళమని సిద్ధాంతం. ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఆంజనేయ స్వామివారు ఈరోజు జన్మించినాడు. ఎవరైతే చైత్ర శుద్ధ పౌర్ణమి చిన్న హనుమాన్ జయంతి రోజు మాల ధరించి ఈ పెద్ద హనుమాన్ జయంతి రోజు మాల తీయటం అనేటువంటి సాంప్రదాయం. సరిగ్గా 41 రోజుల దీక్ష ఉంటుంది. చిన్న హనుమాన్ జయంతి హనుమత్ విజయోత్సవం రోజు మాల ధరించి హనుమత్ జయంతి రోజు మాల విరమణ చేయాలి. కాబట్టి లక్షలాది మంది మాల విరమణకు వస్తున్నారు. ఇది 2 జయంతులు కొండగట్టులో మాత్రమే చేస్తారు. అది ఇక్కడ విశేషం. ముఖ్యంగా 2 ముఖాలతో ఉన్న ఆంజనేయ స్వామి పవిత్రత చాలా ఉంది, భక్తులు కూడా చాలా మహిమలున్నాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ క్షేత్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు కానీ ఈ క్షేత్రంలో జరుగుతున్న మిగతా వేడుకల్లో జరిగే పూజా కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి? మనకి ఇక్కడ నారసింహస్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఉండటం చేత వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యోత్సవం, వారోత్సవము, పక్షోత్సవము, సంవత్సరోత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా చూసినట్టయితే ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి యొక్క శిఖరం పైన కలశం ఉంటుంది. నారసింహస్వామి ఉండటం చేత ఇక్కడ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఆ సుదర్శన చక్రం శత్రుపీడ నివారణకు సూచికగా పనిచేస్తుంది. ఆంజనేయ స్వామి వారు పైన ఉండేటువంటి ముఖము నారసింహస్వామి. నారసింహస్వామి అంటేనే భక్త రక్షణ, ప్రహ్లాద రక్షణ కోసం వచ్చినటువంటి స్వామి కనుక నారసింహస్వామి అంటేనే భక్త రక్షకుడని. ఈ పంచముఖాల్లో ఒక ముఖం నారసింహస్వామి. అదేవిధంగా ఆంజనేయ స్వామి అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న, పేదల దేవుడు. ఎట్లయితే